టమాటా సాలన్ చేద్దామండి. ఏదైనా సరే బేస్ ఆ గ్రేవీ ఒకటే, దాంట్లో మీరు మిర్చి వేసుకుంటే మిర్చిక సాలన్ అవుతుంది, టమాటోస్ వేసుకుంటే టమాటా సాలన్ అవుతుంది. సో మనం టమాటా సాలన్ ఎలా చేయాలో చూద్దాం. నా దగ్గర చిన్న చిన్న టమాటోస్ ఉన్నాయమ్మా. ఇలా చిన్న చిన్న చిట్టి టమాటాలు అయితే బాగుంటాయి. వీటిని కాసేపు ఇక్కడ పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక మసాలా ఫ్రై చేసుకోవాలి. ముందు ప్యాన్ పెట్టి ఇందులో మనం ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. మీరు ఇది చూస్తూ ఉండండి, నేను పల్లీలు నువ్వులు తీసుకొని వచ్చేస్తా. పల్లీలు, అమ్మ మిమ్మల్ని నేను అడగడం మర్చిపోయాను, నా కిచెన్ ఎలా ఉందో మీరు చెప్పాలి. చాలా బాగుంది. బాగుందా? నేను బాగా మెయింటైన్ చేస్తున్నానా? ఇందులో కొన్ని పల్లీలు ఇంకా కొంచెం వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేద్దాం. పల్లీలు కొబ్బరి వేగిపోయాయి, ఇప్పుడు నువ్వులు వేద్దాం. ఆల్రెడీ ఇవి వేయించుకున్న నువ్వులే, మళ్ళీ ఒక్కసారి కొంచెం. ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందామమ్మా. ఇలా కిచెన్లో మీరుంటే వంట చేస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లగా అయ్యే లోపల ఇవన్నీ వెనకాల పెట్టేసుకుంటా. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకొని వచ్చేద్దాం. వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వనజ గారు. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ తీసేద్దామమ్మా. మనం మూత ఉన్న ప్యాన్ కావాలి. వనజ గారు బిర్యానీ చేసేసరికి మీరు అలసిపోతారు కదా, ఈ సాలన్ కూడా చేయాలంటే కష్టం కాబట్టి సాలన్ని చాలా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నా. స్టవ్ ఆన్ చేసి, సాలన్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదమ్మా, కొంచెం ఎక్కువ నూనెనే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ నూనె వేసుకొని తాలింపు గింజలు, నూనె వేడైన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మెంతులు. ఇందులో మనం చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి కొంచెం మెంతులు వేసుకోవాలి. అలాగే కొంచెం కలోంజి, ఉల్లిపాయ గింజలు అంటారు వీటిని, మంచి ఫ్లేవర్డ్గా ఉంటాయమ్మా. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. కరివేపాకు వేసుకున్న తర్వాత అమ్మ చిన్న చాకిస్తారా? ముందుగానే కడిగి పెట్టుకున్న టమాటాలు ఇవి. జస్ట్ పైన ఓన్లీ ఈ ముచ్చికి ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 8 టమాటాలు వేసాను. ఇప్పుడు మనకు కొంచెం నీళ్లు కావాలి. నీళ్ళు ఇక్కడ పెట్టా. అలాగే కాస్తంత ఉప్పు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే టమాటాలు ఉడుకుతాయి. ఈ లోపల మనం అన్ని మసాలాలు ఒక దగ్గర కలుపుకుందాం. ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. అమ్మ ఒక స్పూన్ ఇవ్వండి అమ్మ. ఈ చింతపండు రసం ఈ కుండలో వేసేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా, ఒక గిన్నె అయినా పర్వాలేదు, కుండ అయినా పర్వాలేదు. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి. వనజ గారు నేను చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. పసుపు, కారం,
కొంచెం కారం ఎక్కువ పడుతుంది. అలాగే ధనియాల పొడి, ఇందులోనే కొంచెం ఉప్పు, మనం ఇందాక టమాటా దాంట్లో కొంచెం తక్కువ వేసుకున్నాం కాబట్టి కాస్తంత ఉప్పు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నిటిని ఇందులో కలిపేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర, పుదీనా అలాగే కొత్తిమీర, దీని మూత తీసి టమాటాలు చక్కగా మగ్గిపోయి ఈ పులుసులో కలుపుకున్న మసాలాలన్నీ ఇందులో వేసేద్దాం. ఒకసారి పులుసు వేసిన తర్వాత మళ్ళీ నూనె బయట వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. అమ్మ ఒకసారి మూత తీసి చూద్దాం. చక్కగా ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుంది కదా. ఈ పల్లీలు కొబ్బరి నువ్వుల పేస్ట్ వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. వనజ గారు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో కొంచెం మనం బెల్లం వేసుకుందాం. చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అమ్మ సాలన్ మంచి సువాసన వస్తుంది కదా, ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. వనజ గారు, మీరు బిర్యానీ చేసి బిర్యానీతో పాటు ఇలా సాలన్ చేసి ఇచ్చారనుకోండి, మీ తమ్ముడు ఫుల్ ఖుషి అయిపోతాడు. ఈ సాలన్ బిర్యానీతో కాకుండా ప్లెయిన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మనం టమాటాలు వేసాం కాబట్టి 1-2 రోజులు ఉంటుంది. అదే మీరు మిర్చి వేసుకున్నారనుకోండి 3-4 రోజులైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బిర్యానీతో పాటు సాలన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. టమాటా సాలన్ ఇక్కడ రెడీగా ఉంది. టమాటో సాలన్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో సరిపడా నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, కలోంజి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా కడిగి పెట్టుకున్న టమాటాల్ని పైన ముచ్చుక తీసి కట్ చేసి అందులో వేసుకొని సరిపడా నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక కుండ తీసుకొని అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటా మిశ్రమంలో చింతపండు రసం మిశ్రమం వేసి కలుపుకొని మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ వేసి సరిపడా నీళ్లు, అందులో బెల్లం వేసి కాసేపు ఉడకబెట్టుకుంటే టమాటో సాలన్ రెడీ.